అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ క్రోవి పార్థసారథి గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు, రేపు అమావాస్య రాబోతుంది. అమావాస్య తిథి అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అసలు అమావాస్య తిథి యొక్క విశిష్టత ఏంటి? అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి అందరం కూడా? అమావాస్య అని దేన్ని అంటారు? అసలు ఏ రోజుని అమావాస్య అంటారు? మామూలుగా మనం చెప్పేది ఏంటంటే బహుళ చతుర్దశి అయిపోతే అమావాస్య వచ్చేస్తుందండి. అది కాదు లెక్క. ఇది అమావాస్య అని ఎలా నిర్ణయం చేస్తారు? సూర్య చంద్రులు ఇద్దరూ కలిసి ఒకే నక్షత్రంలో గనక వచ్చినట్లయితే ఆ రోజుని, ఆ తిథిని అమావాస్య అంటారు. సూర్యుడు చంద్రుడు కలిసి రావాలి. ఇద్దరు ఒక చోట ఉంటే దాన్ని అమావాస్య అని అంటారు. సరే, నెలకు ఒకసారి మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఈ తిథుల్లో నెలకి ఒకసారి పౌర్ణమి, అమావాస్య రెండు వస్తూనే ఉంటాయి. పౌర్ణమి కొంతమందికి ప్రత్యేకమైన తిథి అయితే అమావాస్య కొంతమందికి ప్రత్యేకమైన తిథి. శ్రీ విద్యోపాసకుల్లోనే ఈ తేడా ఉంటుంది. అందరికీ ఉంటుంది, దీంట్లో వీళ్ళలో కూడా ఉంటుంది. ఎలా? అమ్మవారిని మామూలుగా పూజించేవాళ్ళు, సమయాచారులు, వీళ్ళందరికీ కూడా పౌర్ణమి చాలా మంచి తిథి ఉపాసన చేయటానికి. అదే కౌళాచారులు, సమయాచారులు అంటే మోక్షవాదులు. ఈ మోక్షవాదులకి పౌర్ణమి చాలా గొప్పది. మరి ఇప్పుడు కౌళాచారులు అంటే లౌకికవాదులు, వీళ్ళేం మోక్షం పాడు అక్కర్లేదు. ఎప్పుడో వచ్చే మోక్షం ఉందో లేదో మనకేం తెలుస్తుంది? ఎవడు చూశాడు భగవంతుడు అని మీరు అంటున్నారు. ఎవడు చూశాడు భగవంతుడిని? ఏదో ఆయన రవివర్మ వేసినటువంటి ఫోటో ఏదో దొరికింది, ఆ ఫోటోని పెట్టుకుని భగవంతుడు ఇట్లా ఉన్నాడు అన్నాం. లేదా ఓ ధ్యాన శ్లోకం రాసి ఆ ధ్యాన శ్లోకం ప్రకారం అమ్మవారు ఇట్లా ఉన్నది అన్నాం. ఉందో లేదో చూసినవాడు ఎవడు? లేదు, నా బోటి వాడు ఎవడో నేను చూశాను అని చెప్తారు. నేను చూశాను అంటే నమ్మకం ఏంటి? ఎవరు నమ్ముతారు? భగవత్ సాక్షాత్కారము అనేది అందరూ నుంచుండగా, మన సినిమాలో మనకేదో తుకారాం కనిపించినట్టుగా ఆయన గరుడ వాహనం మీద ఎలా వస్తాడు, ఈ తుకారాం కాస్త ఆ వాహనం ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లా ఏం జరగదు. ఇక్కడ ఎవరి సాక్షాత్కారం వాడిదే, ఎవడి తలకాయ నొప్పి వాడిదే. నీ తలకాయ నొప్పి ఎంతుందో నాకెలా తెలుస్తుంది? అట్లాగే నీకు భగవంతుడు సాక్షాత్కరించాడు అంటే అది నాకెలా తెలుస్తుంది? అది నీకే తెలుస్తుంది, ఎవడికి వాడికే తెలుస్తుంది. అందుకే ఇది అనుభవైక్య వైద్యము. ఎవరికి వాళ్ళే అనుభవిస్తారు. ఇప్పుడు అమావాస్య అనేది కౌళ్ళకి అంటే లౌకికవాదులు. వాళ్ళ భగవంతుని గురించి కాదు మాట్లాడేది. భగవంతుడు ఉన్నాడు, సరే, నమస్కారం పెడతారు, బాగుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటివే అంటే నా కూతురికి పెళ్లి కావాలి, మంచి పెళ్లి కావాలి, నా పిల్లలంతా మంచి ఉచ్చమైనటువంటి స్థితిలో ఉండాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి, లేదా నాకు ఒక పెద్ద పదవి రావాలి, నాకు ఈ గవర్నమెంట్లో ఏదో మినిస్ట్రీ ఇవ్వాలి, నేను కోట్లు సంపాదించేసి ఆ స్విస్ బ్యాంకులోనో లేదా ఇంకో బ్యాంకులోనో దాచేసుకోవాలి. ఇట్లా ఈ లెక్కలు వేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా కౌలాచారు. వీళ్ళకు కూడా దేవుడు కావాలి. దేవుడికి వాళ్ళు కూడా నమస్కారం పెట్టేస్తారు. కానీ వాళ్ళ దృష్టి అంతా మోక్షం మీద ఉండదు, దీని మీదే ఉంటుంది, నోట్ల కట్టాల మీద ఉంటుంది. వాడికి భగవత్ సాక్షాత్కారం కాదు కావాల్సింది, భార్యా సాక్షాత్కారం కావాలి. వాళ్ళకి కావాల్సింది అంతే. కాబట్టి ఇటువంటి వాళ్ళకి అమావాస్య అది చాలా ముఖ్యమైనటువంటి తిథి. ఎందుకనంటే అది ఆధార చక్రంలోకి వచ్చేప్పటి ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా కలిసి వస్తారు. అక్కడ కౌళాచార్యులు ఆధార చక్రంలో అమ్మవారిని పూజ చేస్తారు అని చెప్తారు. మూలాధారము, స్వాధిష్టానము ఈ రెండు కూడా అంధకార ముద్రలు. ఇక్కడ కేవలము కౌళులకే ప్రవేశం ఉన్నది, సమయులకు ప్రవేశం లేదు. అంటే మోక్షవాదులు అక్కడ అమ్మవారిని అర్చించరు, అసలు వాటి వైపు చూడరు, కేవలం ఐహికవాదులు మాత్రమే చూస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటిది. ఇకపోతే ఈ అమావాస్య ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకే అది ఇంపార్టెంట్, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకి అది చెడ్డదైనటువంటి తిథి.
మన ప్రాంతంలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో రేపు అమావాస్య అండి, ఏదో పని మొదలు పెట్టాలి, ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకుంటున్నానండి అంటే అమావాస్య అనేది మంచిది కాదు, అది దగ్గరకు వస్తుంది. కాబట్టి అమావాస్యని మనం ఏం చేయొద్దు, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం ఇలా లెక్కేస్తాం. కానీ తమిళనాడుకి వెళ్ళండి, వాళ్ళకి అమావాస్య చాలా ప్రశస్తమైనటువంటి తిథి. ఎటువంటి గొప్ప పని అయినా సరే వాళ్ళు అమావాస్య నాడు చేస్తారు. అంటే అది ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఈ రెండింటినీ మనకి లెక్కలోకి తీసుకుంటే అమావాస్య అనేది మరి చెడ్డదిదా మంచిదిదా అంటే మనకేమో చెడ్డది, వాళ్ళకేమో మంచిది. ఆన్ ది హోల్ ఇది మన నమ్మకం తప్పించి తిథిలో మంచి చెడు అనేది ఉండదు. సరే, ఇప్పుడు మనకి అమావాస్య గురించి భయపడతారు. భయపడటం అంటే ఇది ఒక సెంటిమెంట్ అలా, అన్నీ కూడా సెంటిమెంట్. మనం ఏదైనా పని చేయబోయేటప్పుడు కుడి చేత్తో చెయ్యి, కుడి కాలు లోపల పెట్టు అని అంటాం మనం. ఎడంకాలు పెట్టకూడదా? అది నీకున్న కాలేగా. కానీ ఆ కుడి కాలుతోనే లోపల పెట్టాలి, కుడికాలే లోపల పెట్టాలి అనేది ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు. అది మన దాకా వచ్చింది. మనకి అది లోపల పూర్తిగా నాటుకుపోయింది, సైకలాజికల్ ఫీలింగ్ అది. కాబట్టి ఇటువంటి ఫీలింగ్లే మనకి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ అమావాస్య రోజున వచ్చేప్పటికీ ఇక్కడ మంత్రశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఏమిటిది? అమావాస్య రోజున ఉగ్రదేవతలకు పూజ చేయాలి. ఆ దేవతలు ఎక్కువగా పలుకుతాయి అమావాస్య రోజున. ఇక ఇంకో విషయం ఏమిటి అంటే అమావాస్య ఆదివారం, అమావాస్య మంగళవారం ఇలా గనక కలిసి వస్తే ఆ తిథి అర్ధరాత్రి పూట ఏ రోజున ఉంటుందో, అంటే ఇవాళ నుంచి రేపటిదాకా అమావాస్య ఉంది. అమావాస్య రాత్రిపూట అమావాస్య ఎప్పుడుందయ్యా? అది ఇవాళే ఉంది సార్, 8 దగ్గర నుంచి ఉంది. రాత్రి 7 గంటల దగ్గర నుంచి రేపు రాత్రి 6 గంటల దాకా అమావాస్య ఉన్నదండి. అయితే ఇటువంటి సమయంలో మాంత్రికులకి, అంటే మంత్రశాస్త్రం చేసేవాళ్ళకి ఇవాళ రోజే అమావాస్య కింద లెక్క. ఎందుకని? రాత్రిపూట అమావాస్య వాళ్ళు ఉంటారు, 7 గంటల దగ్గర నుంచి అమావాస్య వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ వారాహి దేవతను అర్చన చేయాలి. అది రాత్రిపూట కదా చేయాల్సిన అర్చన, మరి రాత్రిపూట అమావాస్య ఉంది కదా, అమావాస్య గడియల్లో చేయటం అనేది ప్రశస్తము. ఇట్లా ఈ అమావాస్య గడియల్లో మనమే కాదు, పెద్ద దేవతల ఉపాసన వాళ్ళు కూడా అమావాస్య రోజునే చాలా ప్రాముఖ్యత అనేది అంటారు. అంటే ఉగ్రదేవతలకి అమావాస్య అనేది చాలా ప్రశస్తమైనటువంటి రోజు. అందుకని మనం అంతా కూడా ఈ అమావాస్య రోజుని మంత్రశాస్త్రంలో చాలా దాన్ని గొప్పదైనటువంటి తిథిగా భావించడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా కౌలాచార్యులకి అంతే, సమయాలకు కాదు. అమావాస్య అంటే భయపడాల్సింది ఏమీ లేదు. అందరూ జనరల్ గా భయపడుతూ ఉంటారు. చాలా వివరంగా సైకలాజికల్ గా అది కూడా మీరు చెప్పారు. సహజంగా అంతే, చాలా వివరంగా చెప్పారు గురుగారు. నమస్కారం.